రెవెన్యూ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో రెవెన్యూ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఒంగోలు మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు సాగింది. జిల్లాలోని మండలాల నుంచి ఎంఆర్ఓలు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ రథసారథి సమాజానికి అండగా నిలవాలన్నా, సమాజానికి అండగా నిలవాలన్నా వరదల ప్రళయాలలో కరోనా సమయంలో వరదల ప్రళయాలలో రెవెన్యూ కుటుంబీకులం, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సభ్యులం. నేను జిల్లా ప్రెసిడెంట్ పిన్నిక మధుసూదనరావు. ఈరోజు గౌరవ బొప్పరాజు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేసి రెవెన్యూ డేని ఏర్పరిచారు జూన్ 20న. మరి ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారు దీనికి సహకరించి, మా ఆర్డీఓ గారు లక్ష్మీప్రసన్న గారు, మా డిఆర్ఓ గారు ఓబులేష్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు, రోణకి గోపాలకృష్ణ గారు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని పండగలా జరుపుకోవడానికి ప్లాన్ చేశాం. మరి ఉదయమే మా రెవెన్యూ భవన్లో గౌరవ కీర్తిశేషులు కాంబేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి తర్వాత అక్కడే జెండాను ఆవిష్కరించడం జరిగింది డిఆర్ఓ గారి చేత. ఆ తర్వాత అందరం మరి మినీ స్టేడియం దగ్గర నుంచి, ఒంగోలు మినీ స్టేడియం దగ్గర నుంచి ఒంగోలు పీజీఆర్ఎస్ హాల్ దాకా ర్యాలీగా 500 మంది రెవెన్యూ కుటుంబ సభ్యులు అందరం కలిసి ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పీజీఆర్ఎస్ హాల్లో మరి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో ఈరోజు ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో అనేక కవితలు, పాటలు, కల్చరల్ యాక్టివిటీస్, అదేవిధంగా రిటైర్డ్ ఎంఆర్ఓలకి, రిటైర్డ్ విఆర్ఓలకి, రిటైర్డ్ డీటీలకి, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్లకి, రిటైర్డ్ విఆర్ఏలకి సన్మానం జరగబోతున్నాం. రాష్ట్రపతి